వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్. జర్నలిస్టుల సంక్షేమం, వారికి సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. కాప్రా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం శనివారం ఎస్ రావు నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి పరిచయం చేశారు. ఎమ్మెల్యే ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతూ శాలువాతో సన్మానించారు. ప్రజల సమస్యలపై ప్రతినిత్యం స్పందిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేసే జర్నలిజం గౌరవప్రదమైన వృత్తి అన్నారు. దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు. జర్నలిస్టులకు అండగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇవ్వటం పట్ల కాప్రా ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పటేల్ నరసింహ యాదవ్, దొమ్మాటి కిరణ్ కుమార్ ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి యాటరాజు, ప్రతినిధులు బెలిదే అశోక్, ఎంపల్లి పద్మారెడ్డి, గుమ్మడి హరిప్రసాద్, శ్రీనివాసరావు, జి. రోజారాణి, వెంకటాపురం రవి, డి. శ్రీనివాసరావు, గంగి కృష్ణ, వి. రామచంద్రమూర్తి, ఎన్. నరేష్ నాయి, సురేష్ సాగర్, సింగం రాజు, నర్రా శ్రీనివాస్ రెడ్డి, ఎన్ఎస్ఆర్ మోహన్ రెడ్డి, మమత తదితరులు పాల్గొన్నారు. पेपर मास्टर అన్న ఇటు చూడండి. గత పాలకులే వాళ్ళకు ముందుగా మన ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు చేసిన నిర్వాహానికి ఈరోజు మనం
ప్రత్యేకమైన గ్రూప్ అనేది ఒకటి ప్లస్ క్లబ్ మనం మళ్ళీ వేరే ఇంకోటి చేసుకున్నాం. ఇది ప్రామాణికం నా దృష్టిలో. ప్రెస్ క్లబ్ అయితే ఏదైతే నామకరణం అవుతుందో అదే ప్రామాణికం. కానీ ఇంకా ముందుకున్న ప్రెస్ క్లబ్ కమిటీ అనేది బయట వేసుకొని వచ్చి మళ్ళీ వచ్చి ఏదో మామూలు ఏదో చేసుకొని నమ్మ అనిపించుకొని బయటపడ్డారు. ఉన్న సభ్యులలో 78 కాకపోతే 87 మంది ఉన్న దాంట్లో వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళకే ఎగువ చేసి ఇతరులను ధిక్కరించడం నిజంగా అది అవమానకరంగా భావించి ఎంతో ఉపవార్తిగా అందరూ కోఆపరేట్ చేసి ఒక రోజు దాకా టైం ఇచ్చి కూడా దాన్ని స్పందించకపోవడం నేడు పెద్దలు మన అశోక్ అన్న మన అన్నగారి ఆధ్వర్యంలో మన ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో ఈ కమిటీ నిర్వహించినందుకు ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే అధ్యక్షుడు నరసింహ గారికి, కార్యదర్శి మన కిరణ్ కుమార్ గారికి ఈ నాకు కోశాధికారి ఇచ్చిన నాకు ఈ పదవి ఇచ్చినందుకు మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం జరగబోయే కార్యక్రమం జర్నలిస్టుల మంచి కోసం, జర్నలిస్టుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ముగ్గురు కాదు, ఒక అధికారమే కాదు, అందరూ మనం ఎంతమంది ఉన్నామో అంతమంది సమిష్టి నిర్ణయంతో ఏ కార్యక్రమాన్ని తీసుకోపోవాలని నేను అధ్యక్షుడికి, పెద్దలకు, గౌరవ సలహాదారులకు అందరికీ నా స్వభావంగా తెలియజేస్తున్నాను. ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చి నాకు ఈరోజు కాప్రా ప్రెస్ క్లబ్ కోశాధికారి పదవిని నాకు అప్పగించినందుకు నిజంగా ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ అక్షరాలు ఫోన్ చేసి అందరూ కొన్ని సందర్భాలు చెప్పవచ్చు, ఒక విషయం మర్చిపోవచ్చు. కానీ మన గ్రూప్లో ఉంది, గ్రూప్లో ఖచ్చితంగా పెడతాం. గ్రూప్ ఆ గ్రూప్లో ఉంటే మ్యాక్సిమం మనం వాటర్ కటింగ్ అంటే ఈరోజు ఒకే రేపు వాటర్ కటింగ్ పెట్టకుండా మన గ్రూప్ సమాచారం పెట్టుకుందాం. అంటే ఇప్పుడు ఈ వాళ్ళు మనకు ముఖ్యమైన విషయాలు మాట్లాడుతుంది, చాలా మంది నిలవాల్సి ఉంది. అందులో ఎక్కడప్పుడు అప్డేట్ ఉందండి. ఈ సందర్భంగా అప్డేట్ మిస్టేక్ కూడా మర్చిపోయినా కొన్నిసార్లు ఏమంటే మనం కూడా నాకు చెప్పలేదు లేకుండా అందరం ఏదో చిన్న చెక్క సంక్షేమం అందేలా మీ ప్రయత్నం నేను చేయాలని అలాగే అవి కూడా అదే విధంగా మనకు ఈ ఒక గతంలో ఉన్న పాలకులు కూడా ఎవరు కూడా జర్నలిస్టుల యొక్క సంక్షేమం ఏ ప్రభుత్వం కోరలేదు. ఉన్న జర్నలిస్ట్ సంఘాలు కూడా వాళ్ళ యొక్క అధికారుల యొక్క ఏదైతే అధికార పార్టీ ఉందో దాంట్లో పోయి తొత్తులుగా మారింది. కానీ ప్రజల జర్నలిస్టుల సంక్షేమం ఏం కోరలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు రాజశేఖర పీరియడ్ ఇచ్చినప్పుడు ఇళ్ల పట్టాలు అయితే ఇప్పటి వరకు పట్ట ఆరోగ్య బీమా కానీ ఇంకేదైనా కానీ ఏది కూడా సక్రమంగా నిర్వర్తించలేదు. ఏది కూడా ఏది ఆపాదించినప్పుడు ఒక వ్యక్తికి ఆ సాయం కానీ ఆర్థిక సాయం కానీ అవి అంతంత మాత్రమే చేసేదే కొంతవరకు, కానీ అంతంత మాత్రం చేసేది. అది మనం కూడా మన కాంగ్రెస్ సభ్యుల్లో ఉన్నటువంటి మన జర్నలిస్టులు కోరాలి, వాళ్ళ సంక్షేమం కోరాలి, వాళ్ళ అభివృద్ధి కోరాలి. ఒక వ్యక్తి మంచిగా అభివృద్ధి చెందినప్పుడే ఆ సంస్థ కానీ ఒక యూనిట్ అనేది ఉంటుంది. దానికోసం అందరూ పాటుపడేసి మనమంతా జర్నలిస్టుల సంక్షేమం కోరి ముందుకు పోవాలని చెప్పేసి నా యొక్క విన్నపం. ఓకే.